హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ తేదీ నుంచి 3 పథకాల డబ్బులు అయితే వేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పథకాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అలాగే కేటాయింపులు అయితే కూడా చేయబోతున్నారు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో. కాబట్టి మనకు ఈ 3 పథకాల డబ్బులకు సంబంధించి అర్హులను కూడా ఎంపిక చేయడం జరిగిందండి. ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి మన ఛానల్ ద్వారా. ఎక్కడా కూడా మనకు ఫేక్ చెప్పే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుందండి. మధ్యలో సగం సగం చూసి వెళ్ళిపోవద్దు. దయచేసి చివరి వరకు చూడండి. మీకు బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియోను లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మీరు మరింత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మరింత మందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసిన వెంటనే కూడా షేర్ చేయండి. షేర్ చేసిన వెంటనే కూడా మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుందండి. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుందండి. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. వీడియో ఏంట్రా ప్రతి వీడియోలో కూడా విషయం చెప్పకుండా శుద్ధి చెప్తున్నాడు అనుకోవద్దు. దయచేసి మీకోసమే చెప్తున్నానండి. నాకు కూడా సపోర్ట్ కావాలి కదా, మీ యొక్క సపోర్ట్ అనేది. దయచేసి వీడియో కూడా మనకు కేవలం 2.5 నిమిషం మాత్రమే చూస్తున్నారండి. మన ఛానల్లో దాదాపు 1,00,000కు దగ్గరలో అయితే ఉన్నారు సబ్స్క్రైబర్లు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి అందరూ వీడియోను చూడండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబర్ 1,00,000 మంది 1,00,000 మంది కూడా అంటే 95,000 చిల్లర ఉన్నారు. 95,000 మంది కూడా చూడండి. మీకు అప్పుడే విషయం అనేది అర్థమవుతుంది. వీడియోను చివరి వరకు చూడండి. ఇక వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికే ఈ 3 పథకాలు కూడా అండి. ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అక్కచెల్లెమ్మలకు. ఇప్పటికే మన జరిగినటువంటి ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు సంబంధించి అదిరిపోయే పెద్ద శుభార్తను అయితే తీసుకొచ్చారు. మీకు అందరికీ కూడా ఆ విషయం అయితే తెలిసి నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మనకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ రుణాలు గతంలో ఏవైతే మనకు 0 వడ్డీ రుణాలు ఇచ్చారంటే వడ్డీ అనేది లేకుండా రుణాలు ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు వడ్డీ లేని రుణాలను అయితే దాదాపు 69,000 కోట్ల రూపాయల వరకు కూడా మహిళలకు పంపిణీ చేయాలని ఈ 4 ఏళ్ల కాలంలో కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇక ఏరికోరి మహిళలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా మనకు మొదటి గ్యారంటీ ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకానికి మహాలక్ష్మి గ్యారంటీ అనమాట. ఇది పథకం కాదు, మహాలక్ష్మి గ్యారంటీ. ఆ గ్యారంటీలో 4 పథకాలు ఉన్నాయి. మనకు మహిళలకు 500కే సిలిండరు, అలాగే ప్రతి నెల 2,500 ఉచిత బస్సు ప్రయాణం. 3 పథకాలు ఉన్నాయి ఈ మహాలక్ష్మి గ్యారంటీలో. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మహాలక్ష్మి గ్యారంటీలో 3 పథకాలు అయితే ఉన్నాయి. ఈ 3 పథకాల్లో మనకు ఇప్పటికే ఒక పథకాన్ని అమలు చేయడం జరిగింది. అదే మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలవుతుందన్నమాట మన తెలంగాణలో. ఇక 2 పథకాల అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక మరొక ఇంకొక పథకం ఏంటంటే గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా మనకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనమాట. నేను సాయంత్రం వీడియోలో కూడా చెప్పాను, నిన్న ఈవినింగ్ వీడియోలో. మనకు ఈ 3 పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారులకైతే ఈ పథకాలను అందించబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క పథకం గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అర్హులందరూ కూడా ఏదైతే ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులన్నీ కూడా డిజిటలైజేషన్ అయితే చేయడం జరిగింది. ఈ డిజిటలైజేషన్లో భాగంగా అర్హులను అయితే ఎంపిక చేస్తున్నారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్హులను ఎంపిక చేసే సమయంలో కొన్ని పత్రాలు అయితే అడుగుతారండి అధికారులు. ఈ పత్రాలు ఉంటేనే మీకు ఈ పథకాలు అమలు చేస్తారు. మీకు ఒక్క పత్రం లేకపోయినా ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండాలి, అలాగే జిరాక్స్లు కూడా ఉండాలి. ఒక్కటి లేకపోయినా కూడా మీకు ఈ పథకం అయితే అందదు. తిరిగి మళ్ళీ కూడా మీరు ఆ ఒక్క పత్రాన్ని మీరు తీసుకుంటేనే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 మనకి ఏ డాక్యుమెంట్లు చెప్తానో బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచే రెడీగా ఉండండి. ఈ నెల 8 నుంచి అంటే రేపటి నుంచి మనకు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఈ 3 పథకాలు ఏవైతే ఉన్నాయో 500కే సిలిండరు, ప్రతి నెల కూడా 2,500, అలాగే మనకు ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. ఈ 3 పథకాల అమలుకు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే కేటాయించబోతుంది. ఈ డబ్బులు కేటాయించిన వెంటనే కూడా ఈ నెల 15వ తారీఖు నుండి కూడా ఈ పథకాల అమలుకు ఆమోదం అయితే లభించనుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి నెల 2,500 రూపాయల కోసం అయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. కుటుంబంలో ఏ వయసు నుంచి అయినా ఏ వయసు వారికైనా ఇస్తారు. కాబట్టి
కుటుంబంలో ఆడవారు ఉంటే చాలండి, వారి పేరు మీద ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా 2,500 రూపాయలను అయితే ఇస్తారు. నిన్న సాయంత్రం కూడా నేను ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించే వీడియో చేశాను. మీకు ఇంకా డీటెయిల్ వివరాలు కావాలంటే ఆ వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. మీరు ఆ వీడియో కూడా చూసేసి లేకపోతే మన ఛానల్ని ఓపెన్ చేసి కూడా మీరు ఆ వీడియో గురించి వివరాలు అయితే మరింతగా తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ పథకం అన్నమాట, ఇది కూడా ఇంపార్టెంట్ వీడియో. మనకు ఈ విధంగా మహాలక్ష్మి పథకానికి మహాలక్ష్మి గ్యారంటీలో ఈ 2,500 పథకాన్ని కూడా ఈ నెల చివరిలోపు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండి అమలు చేయబోతోంది. ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు 500కే గ్యాస్ సిలిండర్ అండి. కేవలం సంవత్సరానికి 6 సిలిండర్లు మాత్రమే ఇస్తారు 500 రూపాయలకు. ఇది కూడా మీరు యాదించుకోవాలి. యాదమర్చినట్లయితే మళ్ళీ కూడా మీకు ఉండదు కాబట్టి మీరు యాదించుకుని కేవలం సంవత్సరానికి 6 సిలిండర్లు వస్తాయి కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంవత్సరానికి 6 సిలిండర్లు వాడే విధంగా కూడా మీరు ఏర్పాట్లు అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే బయట ఏజెన్సీల దగ్గర మనకు 1000 రూపాయలు 1,100 వరకు కూడా మనకు గ్యాస్ సిలిండర్ అయితే ధర ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా 6 సిలిండర్లు మాత్రమే ఇస్తారు కాబట్టి మీరు యాదించుకుని ఈ సిలిండర్లు అయితే తీసుకోండి. ఈ పథకం అయితే 15వ తారీఖున స్టార్ట్ అవబోతుంది. 15వ తారీఖు నుంచి కూడా మీకు ఈ 500 సిలిండర్ అయితే అందుతుందన్నమాట. ఇక ఇంకో పథకం కనుక చూసుకున్నట్లయితే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఇక నేను గత సాయంత్రం చెప్పినట్లు కూడా మనకి ఉచిత విద్యుత్ అనేది అద్దెండ్లలో ఉండే వారికి కూడా వర్తిస్తుందంట. అది కూడా అద్దెండ్లలో అంటే వేరే రాష్ట్రాల వారు కాదండి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు మాత్రమే. తెలంగాణలో ఏ ప్రాంతంలోనైనా అద్దెంట్లో ఉంటే వారికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనేది ఇస్తారు. వారికి ఎటువంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి వీటికి అర్హులనైతే ఎంపిక చేయబోతున్నారండి. ఇది అసలు పాయింట్. ఈ పథకాల విషయాన్ని పక్కన పెడితే మనకి ఈ పథకాలు అర్హత ఉందా లేదా, మీరు ఆల్రెడీ చాలామంది దరఖాస్తు అయితే చేశారండి. ఆ దరఖాస్తుల్లో కూడా మనకు 1 కోటికి పైగా దరఖాస్తులు వస్తాయి. 6 గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీలకేనండి. 5 గ్యారెంటీలకు సంబంధించి మనకు 1 కోటికి పైగా దరఖాస్తులు వస్తే దాంట్లో 2,82,000 దరఖాస్తులు నకిలీవని ప్రభుత్వం అయితే తేల్చేసిందనమాట. ఏ కారణాలతో తేల్చిందో, ఏ కారణాల చేత మీకు ఈ పథకం రాదో అని కూడా మనకు అక్కడ ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు. మొత్తానికైతే 2,82,000 దరఖాస్తులు అయితే నకిలీ దరఖాస్తులు అని చెప్పింది. ఈ దరఖాస్తుల్లో మీ పేరుంటే కనుక ఈ పథకం అయితే ఏ పథకం మీకు రాదు. ఇక ఈ పథకాల అమలుకు అధికారులు అయితే వస్తారండి, ఖచ్చితంగా వస్తారండి. వారు వచ్చినప్పుడు మీ యొక్క 3 పత్రాలు మీరు జాగ్రత్తగా చూపించాలి. ఒక్కొక్క పథకానికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి, అలాగే జిరాక్సులు కూడా ఉండాలన్నమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ 2,500 పథకానికి సంబంధించి ఆధారు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఒరిజినల్ ఉండాలి, జిరాక్స్ ఉండాలి. ఇక 500 గ్యాస్ సిలిండర్ చూసుకుంటే మనకు రేషన్ కార్డు, గ్యాస్ బుక్ ఇవి ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఈ 3 కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది 500 సిలిండర్కి సంబంధించి. ఇక మూడో పథకం చూసుకుంటే 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనమాట. ఖచ్చితంగా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుకు మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఒకటి ఉంటే కూడా చాలండి. రేషన్ కార్డు అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ 3 పథకాల అమలుకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. రేపటి రోజున డబ్బులు అయితే కేటాయిస్తారు. ఈ అర్హులను కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ పథకాలు మీకు వస్తాయో రావో తెలుసుకుని మన వీడియో చూసి మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేయండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.